మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో పండిన సేంద్రియ పంట అండి. ఇవన్నీ కూడా కుండీల్లో కాసినవే. మనం కొంచెం శ్రమ తీసుకున్నామంటే చక్కటి దిగుబడి అందుకోవచ్చండి. అందులోనూ ఇలా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో పంటలు వేసుకున్నాం అనుకోండి, కాలీఫ్లవర్తో సహా అన్ని రకాల కాయగూరలు కూడా చక్కగా పండించుకోవచ్చు. ఇక టమాటో చూడండి ఎంత విరక్కాసిందో. ఇవన్నీ కూడా మనం సేంద్రియ ఎరువుల కింద కిచెన్ వేస్ట్ ఇస్తే చాలండి, చక్కగా దిగుబడినిస్తాయి. వృధాగా పాడేసే తడి చెత్త నుంచి నల్ల బంగారం లాంటి సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది నేను పాత వీడియోస్ చాలా చేశానండి. అవి చూస్తే మీకు తెలుస్తుంది. స్టార్ ఫ్రూట్స్ భలే ఉన్నాయి కదండి, సైజు ఎంత పెద్దగా వచ్చినాయో. ఇవన్నీ కూడా మనం ఇంత సైజులో మనం పండించే పంటలు హెల్తీగా రావడం కోసం మనం ఎక్కువేమీ ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇక్కడ టమాటాలు చూడండి, ఇవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి చక్కగా టేస్టీగా ఉండే సేంద్రియ పంటలు మనం చాలా సులువుగా పండించుకోవచ్చండి. దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, శ్రమ పడక్కర్లేదు. మనకు కొద్దిగా ఓపిక పడతాయండి. ఇలా వంకాయలు, టమాటాలు, ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ పండించుకోవచ్చండి. దీనికోసం మనం కంటైనర్స్ కొనేసి లేదంటే మట్టి కోసం రకరకాల ఖర్చులు పెట్టేసి ఏమీ చేయక్కర్లేదు. చాలా సులభంగా మనం తక్కువ ఖర్చుతోటి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయొచ్చండి. ఎలా చేయొచ్చు ఏంటన్నది నేను చాలా వీడియోస్లో చూపించానండి. ఇలా ఫ్రిడ్జ్ కంటైనర్స్ యూస్ చేసుకోవచ్చు, గ్రో బ్యాగ్స్ యూస్ చేసుకోవచ్చు. మట్టి మిశ్రమంలో సారవంతంగా ఉండడం కోసం మన కిచెన్ వేస్టే వాడుకోవచ్చు. లేదంటే మార్కెట్లో పళ్ళ తుక్కులు ఇవన్నీ పాడేసేవే కదండి, అవన్నీ కూడా మనం తెచ్చుకుని చక్కగా సేంద్రియ ఎరువు కింద మార్చుకునండి పంటలు పండించుకోవచ్చు. అలాగా మనకి శ్రమకి తగ్గ ఫలసాయం వచ్చేలాగా పంటలు పండించుకోవచ్చండి. నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. అసలు మేము ఈ సెకండ్ ఫ్లోర్లో ఈరోజు ఏ ఏ రకాల కాయగూరలు హార్వెస్ట్ చేశాను ఇవన్నీని. ఎందుకంటే ఒకటే రకం పండించుకుని అవే మనం తినడం అన్నా బోరే కదండి. అందుకని రకరకాల పంటలు, అటు పళ్ళు దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఏవైనా సరే మన టెర్రస్ గార్డెన్లో పండేలాగా మనం వేసుకున్నాం అనుకోండి, మనకి అన్ని రకాలు పండించుకున్నట్టు ఉంటుంది. మన శ్రమ డబ్బు కూడా ఆదా అయినట్టు ఉంటుంది కదండి. కాకపోతే మనం కంటైనర్స్ అవి ఏం యూస్ చేయాలి, మొక్కలు ఎలా పెంచాలి ఏంటన్నది కొంచెం అవగాహన పెంచుకుంటే సరిపోతుందండి. నేను ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంటైనర్స్ లేదా సిమెంట్ తొట్లు ఇటువంటివి ఏమీ పెట్టుకోలేదండి. అలాగే ఎరువుల కోసం, పోషకాల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా ఏమీ లేదండి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తక్కువ ఖర్చుతోటే ఎక్కువ ఫలసాయం మిద్దె తోట నుంచి మనం ఎలా అందుకోవచ్చో.